Oho Home Care Cleaning Products presents Na Prayanam. Powered by Cheyut Computers, Digital Mall, Casa Decors, co-powered by Sri Balaji Jewelry, Sri Vasavi Packers and Movers, SV Soda Hunt. Welcome back once again. This is Vital from Abhi Entertainment Studio. ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకోవాలి. క్లీనింగ్. కరోనా తర్వాత మనకి క్లీనింగ్ మీద ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవేర్నెస్ చాలా బాగా వచ్చింది. క్లీనింగ్ అంటే గుర్తుకొచ్చేది విజయవాడలో ఒకే ఒక్కటి ఏబిఎన్ ఫెసిలిటీస్. ఏబిఎన్ ఫెసిలిటీస్ అంటే మన బావాజీ నాయుడు గారు. లెట్స్ వెల్కమ్ బావాజీ నాయుడు గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. సార్, మీ గురించి మీ ఫ్యామిలీ గురించి కొంచెం బ్రీఫ్గా మాకు చెప్తారా? నా పేరు బావాజీ అండి. మా వైఫ్ పద్మజ, పిల్లలు అభి, లక్ష్మీ ప్రసన్న అండి. లక్ష్మీ ప్రసన్న అంటే మా ఇంటికి లక్ష్మి వచ్చిన రోజు అండి. అది మా పాప వచ్చినాకంతా నాకు కలిసి వచ్చింది. మా బాబు వచ్చేసి ఇప్పుడు 9th to 10th క్లాస్కి వెళ్తాడు. మా వైఫ్ వచ్చేసి మొత్తం బోన్ సపోర్ట్ అయినా, నా బిజినెస్కి అయినా, నా దేనికైనా మా వైఫ్ అండి సపోర్ట్ మొత్తం. కానీ మీకు ఇక్కడ రెండు మార్కులు తగ్గుతాయి. మీ పాప పేరు చెప్పిన తర్వాత లక్ష్మీదేవి వచ్చింది అన్నారు. మీ వైఫ్ పేరు చెప్పిన బోర్ బ్యాన్ అంటే మనకి ఏదైనా సపోర్ట్ చేయడం, అమ్మాయి మనకి కలిసి వచ్చింది. పాప మా వైఫ్ అనేది ప్రతిదానికి వెనకాల అంటే అదే ధైర్యం చెప్పేది. ఓకే, ఇది కెమెరా కోసమే చెప్పారు మీరు? వాళ్ళు చూడాలనేగా? వాళ్ళు చూడాలని నిజం అండి. అది జెన్యున్, అది జరిగేది జెన్యున్. ఓకే, నేను ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నా అమ్మాయి నాకు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఏం లేవు నా దగ్గర. గోల్డ్ నేను అంటే నాకు అమ్మాయి గోల్డ్ కొనమని ప్రెజర్ చేస్తుంది. ఆ గోల్డ్ ఇచ్చి ఒక బ్యాంక్లో పెట్టి 60,000 60,000 రూపాయలు తీసుకొచ్చి ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ అదే పెట్టుబడి పెట్టా. అదే. సో మీది లవ్ మ్యారేజ్ అని చెప్పారు. సో దాంట్లో ఇంకో స్టెప్ లోపలికి వెళ్దాము. సో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఎక్కడ? 2007లోనండి మా లవ్ స్టార్ట్ అయింది. నేనైతే మా మరదలు మా మెచ్యూర్ ఫంక్షన్ నేను వెళ్ళాను. ఊరు అదే మా ఊరు శ్రీకాకుళం వెళ్ళాను. ఆడికి వెళ్ళేటప్పుడు అమ్మాయి నన్ను చూసింది. అమ్మాయి చూసినప్పుడు అమ్మాయి నాకు ఫోన్స్ చేయడం అలాగా. మేడం గారే ఫస్ట్ మిమ్మల్ని చూసి మెసేజ్ చేయడం, ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. అవును. అవునా? ఇది కొంచెం ప్రౌడ్ గా చెప్పండి. ఓకే, ప్రౌడ్ అంటే అబ్బాయిలే కదా జనరల్లీ, అబ్బాయిలే కానీ అక్కడ అమ్మాయి. అప్పుడు ఆ డిఫరెన్స్ చెప్పండి. ఓకే, జర్నీ కంటిన్యూ చేయండి. ఎలా జరిగింది? ఆ అమ్మ అక్కడికి వెళ్ళినాక అమ్మాయి ఫోన్ చేయడం, నాకు కొద్ది మెసేజ్ చేయడం. వాళ్ళు కూడా మా రిలేటివ్సే. అయితే ఆ విషయం కొన్ని రోజులుగా జర్నీ 1-2 years అలా జర్నీ చేసాము. తర్వాత ఇంట్లో మా నాన్నగారికి చెప్పాను ఈ విషయం. మీరు మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను. మేడం గారు మీకు ఫోన్లో మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో మీరు వెంటనే ఒప్పుకున్నారా? వెంటనే. టైం పట్టింది. సో ఎందుకు మీరు అంత టైం తీసుకున్నారు? టైం తీసుకుంది. ఇప్పుడు నాకు మా మేనకోడలు, మా మామి వాళ్ళే కదా నా లోకం అంటున్నాను. మీకు వాళ్ళ మీద ఆల్రెడీ క్రష్? వాళ్ళ క్రష్ అంటే అంతేం లేదు, అంటే లవ్ గివ్ ఏం ఉండదు. అయితే మన రిలేటివ్స్ మనం నాకు లవ్ అనేది అప్పుడు ఏం తెలియదు. అయితే మా మామి కూతురుని చేసుకుందాం అనే కాన్సెప్ట్లో మనం అలా ఉన్నాం. అప్పుడు టైం తీసుకున్నాను నేను కూడా. అయితే వాళ్ళు కూడా చూస్తానికి చాలా బాగుంటారు. అమ్మాయి కొద్దిగా బాగుంటుంది కనుక నేను కూడా అటు కొంచెం అట్రాక్ట్ అయ్యాను. అది 1 or 2 years అలా జరిగింది జర్నీ. నేను కూడా ఏదో రెండు వైపుల నుండి జరిగింది. జరిగినప్పుడు నేను ఎక్కడి నుండి విజయవాడ నుండి నైట్ మా అమ్మ నాన్న కూడా చెప్పకుండా నైట్ ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ వెళ్ళడం, అమ్మాయి దగ్గరికి పొద్దున్నే వెళ్ళడం. ఏదో అమ్మాయి వచ్చి సిటీలో నా కోసం వెయిట్ చేయడం, కలవడం. ఒక చిన్న ఫోను, ఆ రోజుల్లో నోకియా అంటే చిన్న మన కీప్యాడ్ ఫోన్ బాగుంటుందిగా, ఆ కీప్యాడ్ ఫోన్ అమ్మాయికి ఇచ్చి, నెంబర్ లేదు కదా, ఎక్కడి నుండో ఫోన్ చేయడం, ఎవరో ఫోన్ నుండి చేయడం. అప్పుడు నేను ఇచ్చి అమ్మాయితో ఫోన్ చేపించి మాట్లాడాను. ఒక 2 years లవ్ ట్రాక్ నడిపాను. ఎవరికి దొరకకుండా ఫోన్లో. నాకు ఇక్కడ ఫోన్ మొబైల్ ఉందంటే అప్పుడు ఆ రోజుల్లో మొబైల్ అంటే చాలా ఇంట్లో ఉండేది. ఆ మొబైల్ ఏదో ఇంటికి వెళ్తే మాట్లాడేవాళ్ళం. అప్పుడు నేను కాయిన్ బాక్స్ దగ్గర కూర్చున్నాయి, ఒక 100 rupees చేంజ్ మార్చుకుని అలా వేస్తా మాట్లాడేవాడిని అండి. అలా మాట్లాడుతుంటే అసలు కాయిన్స్ అయిపోయి మనం అక్కడ చేసి చిన్న జాబ్. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ చదువుకుంటున్నాం కదా మనం విజయవాడ. అలాగా కాయిన్స్ కూడా. అప్పుడు ఏం చదువుతున్నారు మీరు ఆ టైంకి? అప్పుడా నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఓకే, ఇంటర్మీడియట్ లో జరిగిన ఒక లవ్ ట్రాక్. ఓకే, మళ్ళీ ఎప్పుడు అది మ్యారేజ్ గా మారింది? 2 years అయిపోయింది. 2 years అయిపోయినాక ఆల్మోస్ట్ ఇద్దరం కలిసి ఉన్నాం కదా, ఇంకా డిగ్రీకి వెళ్ళాలి. ఇంకా మరి
నాన్నగారు కూడా అప్పుడు మనీ ఫైనాన్స్ వల్ల డిగ్రీ చదివించలేకపోతున్నానని చెప్పాడు. ఆ టైంలో నేను ఏదో జాబ్ చేద్దామని చెప్పి ఒక జాబ్కి ట్రై చేశాను, చిన్న జాబ్ కోసం. జాబ్లోకి వెళ్ళి ఒక సిమెంట్ షాప్లో ఒక గుమస్తాగా జాయిన్ అయ్యాను. చిన్న ఒక సిమెంట్ షాప్లో విజయవాడలో ఒక గుమస్తాగా జాయిన్ అయ్యాను. అక్కడ జాబ్ చేస్తా ఇంకొక 1 year అలాగే లవ్ ట్రాక్ నడిచింది. అది చెప్పండి కదా, లవ్ ట్రాక్ 1 year అలా నడిచింది. నడిచినాక నేను ఇంకా ఇది మళ్ళీ ఇంకా పీక్ వెళ్ళిపోతుంది కదా, సరే ఏదైనా జరగని మనం చేస్తాం జరిగింది. కానీ ఇంకా మనకి ఎలాగప్పుడు ఇంచుమించు 20 years దాకా వచ్చేసింది ఇలాగ ఈ జర్నీలో. 20 years అయితే మా నాన్నగారికి ఇలాగ విషయం చెప్పాను, ఇది ఇలా సో ఇలా అమ్మాయి నేను ఇష్టపడతాను, ఒకసారి మాట్లాడు అని చెప్పి మాట్లాడాను. మా అమ్మ వైపు నుండి వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఏమి ఇష్టం ఉండదు కదా, మా అమ్మకి చెప్తే అసలు నాన్న యాక్సెప్ట్ చేయరు ఇది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కూతురు వాళ్ళ తమ్ముడు కూతురు, అదే అన్నయ్య కాదు వాళ్ళ తమ్ముడు కూతురు ఉంది, చేసుకోవాలన్న కాన్సెప్ట్ మా అమ్మకి ఇచ్చి అదే మా నాన్నగారికి చెప్తే సరే చూద్దాం టైం ఉంది కదా ఇంకా అని అలాగా, అంటే ఇప్పుడు వయసు పెళ్లి వయసు కాదు కదా ఆగదామని చెప్పి వెయిట్ చేయించారు. అలా ఇంకా అలాగ కొన్ని రోజులు జర్నీ జరిగింది. ఇలాగ మాట్లాడతాను, నేను ఇక్కడ జాబ్ చేస్తాను, నేను ఫ్యామిలీ బాధ్యతలండి నాయే, నాన్నగారు నాయే. మీరు ఎంతమంది అండి? 3 అండి. మీరు, మా సిస్టర్, తమ్ముడు. మీరే పెద్ద? నేనే పెద్ద. ఫ్యామిలీ బాధ్యతలండి నాయే. ఎంత జీతం వచ్చినా సరే నేను ఇంట్లో ఇవ్వాలి. అందరము మా నాన్నగారు కష్టపడిన మా కోసం ఇక్కడ అదే మా నాన్నగారు మా అమ్మగారు గురించి చెప్పాలి కొన్ని విషయాలు. చెప్పండి ప్లీజ్. నాన్నగారు అమ్మగారు ఇప్పుడు వాళ్ళు నేను చదవడానికి ఇంట్రెస్ట్ అయినా వాళ్ళు చదివించాలంటే వాళ్ళ దగ్గర కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండతేనే చదివారు కదా. వాళ్ళ సపోర్ట్ లేనప్పుడు నేను ఆ జాబ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది కదా, మీకు అప్పుడు ముందే చెప్పాను కదా. ఆ జాబ్లో జాయిన్ అయినా ఇప్పుడు మా నాన్నగారు కూడా కష్టపడి ఈరోజు మా నాన్నగారు ఈరోజు ఈ స్టేజ్లో నన్ను పెంచి ఎంతవరకు తీసుకొచ్చారని అంటే అప్పుడు వాళ్ళ ఓన్లీ కష్టారితంలో ఉండే విజయవాడలో వాళ్ళు కూడా ఒక కూలి పనికి వెళ్ళి చేశారండి. అమ్మగారు నాన్నగారు 2 కూలి పని చేశారు. సో నౌ దే ఆర్ ప్రౌడ్. మా అబ్బాయి సెటిల్ అయ్యాడు లైఫ్ లో. ఇప్పుడు మా నాన్న అవును చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే కదా పేరెంట్స్ అంతకు మించి ఇంకా దీని వెనకాల వాళ్ళ కష్టం ఉంది, చాలా కష్టం. ఖచ్చితంగా వాళ్ళ కష్టము ఉంది. అలాగే మీరు కూడా మళ్ళీ మా పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి ఆ ఆలోచన నాకు కూడా తర్వాత వచ్చింది. ఇప్పుడు నాన్నగారు ఇక్కడ ఉండి ఈ కూలి పని చేసుకుని ఇక్కడ ఉండడం అవసరం లేదని చెప్పి మాకు ఊర్లో పొలం ఉంది, ఒక 5 ఎకరాల వరకు పొలం ఉంది. అక్కడ ఇది ఇలా కాదని చెప్పి మా పొలం అంతా అప్పుడు మా చెల్లి మ్యారేజ్కి వేరే వాళ్ళకి ఎంత మొత్తం అక్కడ ఊర్లో కౌలు అంటారు కదా వాళ్ళకి ఇచ్చేసాం. అది మళ్ళీ నేను ఇదంతా బిల్డ్ అయిన తర్వాత ఆ పొలం అంతా ఇచ్చేసి నాన్నగారి పొలం నువ్వు చేసుకో, మేము ఇక్కడ ఉంటాం, నీకు ఏం కావాలా మేము తమ్ముడు నేను ఇక్కడ ఉంటాం, నీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఇప్పుడు నాన్నగారు అక్కడ ఊళ్ళో ఉన్నారు, అమ్మగారు ఒక ఊళ్ళో ఉన్నారు, హ్యాపీ. మమ్మల్ని బాగా చూసుకుంటారు, మేము వాళ్ళని బాగానే చూసుకుంటాం. ఎంతమంది పిల్లలు అన్నారు? పాప బాబు. వాళ్ళ పేర్లు? అభి 9th క్లాస్ అండి. అభి 9th క్లాసు. వాడి పేరు ఇంకోటి వేదాంత్. మీరు ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా తనులు తింటారు. అదే బాబు చేత అభి చెప్పాడుగా. అభి ఆడి పేరే ఇంకో పేరు ఉంది వేదాంత్ నాయుడు. సో ఇది మర్చిపోయింది, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక వేదాంత్ నాయుడు క్లీనింగ్ సర్వీస్ చేస్తాడు. వేదాంత్ నాయుడు. లక్ష్మీ ప్రసన్న. ప్రసన్న అని పిలుచుకుంటాం. తను ఏం చదువుతుంది? తను 8th క్లాస్. బాబు పెద్ద. బాగా చదువుతారండి. బాబు అసలు టాప్. ఆడు రీసెంట్ గా మొన్న ప్రోగ్రెస్ రిపోర్ట్కి వెళ్తే 300 మార్క్స్కి 296 వచ్చాయి. 2 మార్క్స్ తగ్గినాయి అని చెప్పేసి అక్కడ వెళ్ళి క్లాస్లో గొడవాడి ఆ 2 మార్క్స్ కూడా వేయించుకున్నాను. గొడవాడి ప్రిన్సిపల్ అదే టీచర్స్ తోటి నాతో గొడవాడాడు. నాతో గొడవాడి టీచర్స్ తీపిచ్చి మార్క్ లిస్ట్ ఎందుకు నా 2 మార్కులు తగ్గకూడదే కరెక్షన్ చేయించి 298 వేయించుకున్నాడు. 2 మార్క్స్ అంత బాగా చదువుతాడు. సో ప్లస్ చదివే కాకుండా గట్టిగా అడిగి మళ్ళీ మార్క్స్ తక్కువ వచ్చి ఎందుకు తక్కువ వచ్చి. వెరీ నైస్. ఓకే. సో ఈ పోలికలు మీవా మేడం గారు? ఆ పోలికలు నాయేనండి. కావాల్సింది చేయించుకోవడం అమ్మ నాది కావాల్సింది నాదంటే నేను స్మూత్ గా చెప్తానండి, గట్టిగా మాట్లాడను. సారీ మా వాడు కదా అమ్మ మిసెస్ రఫ్ గట్టిగా ఏం కావాలో అడిగిద్ది, ఓపెన్ గా అడిగిద్ది. నాకు ఇది కావాలి ఇలా చేయండి, చేయకపోతే ఎందుకు చేయలేదు నాకు అయినా కావాలి ఎలాగైనా చేయండి. సో ఇదంతా మీరు చెప్పినంత బానే ఉంది పిల్లల గురించి, కానీ మీ లవ్ ట్రాక్ లో మధ్యలో కట్ అయింది. ఆ సీన్ లోకి వెళ్దాం మళ్ళీ. సో ఎలా మీరు మళ్ళీ ఎవరిని ఒప్పించారా లేకపోతే ఒప్పించుకోకుండా పెళ్లి జరిగిందా? అదే మా నాన్నగారిని వెళ్ళి అడగమని చెప్పాను, నేను మా నాన్నగారు వెళ్ళాము.
వెళ్తే వాళ్ళు మనకి అదే ఫ్యామిలీగా సరిపోరు అని చెప్పేసి నాన్న రిజెక్ట్ చేశారు. అది ఆ సంబంధం రిజెక్ట్ చేశారు వాళ్ళు. నాన్నగారు. ఓకే. మా నాన్నగారు వాళ్ళు హ్యాపీ, మా నాన్నగారు రిజెక్ట్ చేశాడు. అక్కడ నుండి కొన్ని ప్రెజర్ వచ్చింది. అప్పుడు అమ్మాయి నేను హైదరాబాద్ ఇద్దరు వెళ్ళామండి. హైదరాబాద్ వెళ్ళిపోయాను. 1 year వరకు ఎవరికీ తెలియదు. మరి ఎలాగా మీరు జాబ్కి వెళ్ళినట్లా? నేను ఇంట్లో మా ఇంట్లో నేను జాబ్కి వెళ్ళినట్టు. మేడం గారు అంటే వాళ్ళ వైపు నుండి తెలుసు, వాళ్ళకి నేను చెప్పేసి. వాళ్ళ ఇంట్లో ఓకే, వాళ్ళ ఇంట్లో ఓకే, మీ ఇంట్లో ఇష్టం లేదు కాబట్టి జాబ్కి వెళ్తున్నాను శ్రీరామచంద్ర లాగా నేను వెళ్ళిపోయాను. సో ఆల్రెడీ అక్కడ మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయింది హైదరాబాద్ లో. అది కూడా నా ఫ్రెండ్ సపోర్ట్ తోటి హైదరాబాద్ వెళ్ళాను. ఒక 1 month ఫ్రెండ్ రూమ్ లోనే ఉన్నాను నేను. ఫ్రెండ్ రూమ్ లో వాడు సపోర్ట్ చేశాడు. తర్వాత కూడా వాళ్ళు కూడా ఇంట్లో అప్పుడు చాలా ఇబ్బంది కదండి, ఎన్ని రోజులు వాళ్ళని సపోర్ట్ చేస్తాను. తర్వాత నీకు ఆంజనేయ స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నాను నేను, బ్రహ్మచారి. ఓకే. అందుకే బంధం బాగుంది. వెరీ నైస్. సో ఫైనల్ గా మ్యారేజ్ ఇలాంటి పనిలో ఉండేది ఫ్రెండ్స్ ఏలేండి, కానీ చాలా కష్టపడ్డాను హైదరాబాద్ అండి. ఇప్పుడు మీ ఆ ఫ్రెండ్ కూడా ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇన్నాళ్ళైనా మీరు మళ్ళీ ఆ ఫ్రెండ్ గురించి చెప్తున్నారు. పేరు చెప్పాడు. రీసెంట్ గా మా అమ్మాయి ఫంక్షన్ కూడా వచ్చాడు. మా అమ్మాయి దుర్గారావు. దుర్గారావు గారు. ఓకే, ఒకసారి థ్యాంక్స్ చెప్పండి దుర్గారావు. థ్యాంక్ యూ దుర్గారావు గారు. సో నాయుడు గారు, ఇప్పుడు మీ క్లీనింగ్ సర్వీసెస్ గురించి, మీ బిజినెస్ అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఇందులోకి ఎందుకు వచ్చారు? ఇందులోకి ఎందుకు రావడం కారణం అంటే, నేను హైదరాబాద్ వెళ్ళాను కదండి అమ్మాయిని, అప్పుడు నేను వెళ్ళిపోయాను కదా. అక్కడ వెళ్ళినాక ఒక జాబ్ కోసం నేను ట్రై చేశాను. ఎక్కడికి వెళ్ళినా జాబ్ ఎక్స్పీరియన్స్ కావాలంటాను. మనకి ఎక్స్పీరియన్స్ లేదు, మార్క్ లిస్ట్ లేని ఏమైనా మన సర్టిఫికేట్లు దేనికి పనికి రాలేదు ఆ రోజుల్లో. అక్కడ IBM అనే దాని కంపెనీలో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్గా ఆఫర్ వచ్చిందండి. అప్పుడు నా పరిస్థితి వల్ల నేను ఆ జాబ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. దాంట్లో చేస్తా నేను టెక్నికల్గా, ఇప్పుడు నేను చదువుకున్నాను కదా, దాని టెక్నికల్గా నేను చేసేటట్టు వాళ్ళ దగ్గర కూడా బాగా నాకు నచ్చి ఎమ్మంటే 1 year 1.5 yearలోనే ప్రమోట్ చేశారు. ఒక సూపర్వైజర్గా సూపర్వైజర్గా ప్రమోట్ చేశారు. సూపర్వైజర్గా చేస్తా ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆ రోజులో నాకు శాలరీ వచ్చేసి 4,500 అండి. 2009లో 4,500. 4,500 శాలరీని నేను ఇంటికి 9,000 తీసుకెళ్ళాను. ఎలా? ఓటీ డబుల్ కష్టపడి. నాకు ఇంట్లో ఫ్యామిలీ అమ్మాయి, నేను మా వైఫ్ని చూసుకోవాలి కదా, నాకు ఆ శాలరీ సరిపోదు. హైదరాబాద్ అంటే మీకు తెలిసే ఉంటుంది, హైదరాబాద్ చాలదు. దానికోసం నేను ఓటీలు చేసి ఆ డబ్బులు 9,000 ఆ రోజుల్లో తీసుకెళ్ళి హార్డ్ వర్క్ చూసి వాళ్ళు కూడా అప్రిషియేట్, నాకు కూడా ఇక్కడ మనకు టెస్ట్ మోల్ ఇచ్చిన బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్స్ అని ఇచ్చారండి. ప్రతి ఇయర్ కూడా నాకు బెస్ట్ ఎంప్లాయ్ మంత్లీ కూడా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అని ఇచ్చేవారు. ఒక 500 రూపాయలు అవార్డుకి 500 రూపాయలు ఒక సర్టిఫికేట్ ఇచ్చేవారు. అలాగే నేను అక్కడ ఇంప్రూవ్ అయ్యి నేను దాంట్లోనే మళ్ళీ సూపర్వైజర్గా కూడా నేను హార్డ్ వర్క్ చేసినాక ఒక ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ చేశారు అదే కంపెనీలో. అది గోల్డెన్ స్టార్ అని వెండర్ తరఫున చేశాను నేను. ఆ కంపెనీ ఏంటి, అది ఏం చేస్తుంది? ఆ కంపెనీ గోల్డెన్ స్టార్ అని హౌస్ కీపింగ్ ఫెసిలిటీ సర్వీసెస్. అది కూడా. సో మీ కెరీర్ అక్కడే స్టార్ట్ అయింది. ఆ కెమికల్స్ ఇప్పుడు నేను నేర్చుకున్న కెమికల్స్ అసలు ఎట్లా క్లీన్ చేయాలి, క్లీనింగ్ ఎలా చేయాలి అనేది అన్నీ అక్కడే నేను నేర్చుకున్నాను మొత్తం. బ్యాక్ బోన్ అలాగే జర్నీ అయింది. ఎగ్జిక్యూటివ్ అయ్యాను. మనము కూడా ఇది హౌస్ కీపింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా విజయవాడలో. విజయవాడ నేను వచ్చి విజయవాడలో సెటిల్ అయింది కదా, విజయవాడలో మనం కూడా చేయొచ్చు కదా, ఇక్కడ కంపెనీలు ఉండవు కదా అని నాకు ఒక ఆలోచన వచ్చి నేను విజయవాడ రావడం జరిగింది. అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు వచ్చారు? విజయవాడ 2013లో వచ్చి. 2009లో అక్కడ జాబ్. సో 2013లో వచ్చారు. 2 years మీకు సఫిషియెంట్ సరిపోయింది. 2 years అయింది. 4 years 2013 4 years అబ్బో 5 years అవుతుంది. ఓకే. సో అదే అంటారు, మనం పొట్టకూలి కోసం జాబ్ జాయిన్ అయ్యి ఆ జాబ్ లో నుంచే మనం నాలెడ్జ్ తెలుసుకొని దాన్నే బిజినెస్ కింద పెట్టుకుని ఇప్పుడు మీరు ఒక విజయవాడలో ఒక ఎంపైర్ దీనికి చాలా టైం ఉంది. ఇలా నేను ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అవడానికి కూడా చాలా టైం ఉంది మనకి. సో వన్స్ మీరు కంప్లీట్ చేసుకుని విజయవాడకి వచ్చేసాను. విజయవాడకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా బిజినెస్ స్టార్ట్ చేశారా, అదర్వైజ్? బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చానండి. చిన్న పాంప్లెట్లు ప్రింట్ చేశాను, తిరిగాను. అయితే మనకి రాగానే బిజినెస్ ఇవ్వాలంటే మనకి నమ్మకం, మనం ఎలా చేస్తాం ఏంటని కావాలి. మనం బిజినెస్ విజయవాడలో ఆ రోజు హౌస్ కీపింగ్ అంటే తెలియదు. 2013లో కొంతమందికి ఏవో మన మురళి పెద్ద పెద్ద కంపెనీల వరకే తెలుసు కానీ చిన్నగా తెలియదు. అప్పుడు నేను కొన్ని పాంప్లెట్ అన్ని చేశాను. అయితే మనకి ఇక్కడ మార్కెట్ తెలుసుకోవాలి, ఇక్కడ మనకి సంవత్సరం కావాలి, మనకి క్లయింట్స్ కావాలి, అసలు ఇది కాదు అని చెప్పి మళ్ళీ ఇక్కడ హౌస్ కీపింగ్ తాలూకు సంబంధించింది ఏదైనా కంపెనీ ఉందా అని సెర్చ్ చేశాను. నేను సెర్చ్ చేసినాక ఒక కంపెనీ ఇక్కడ ఉంటే దాంట్లో మళ్ళీ జాయిన్ అయ్యాను నేను.
సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంప్లాయ్ గా జాయిన్ అయ్యారు. ఎంప్లాయ్గా, మేనేజర్గా జాయిన్ మేనేజర్గా, అదే ఒక ఎంప్లాయ్ గా జాయిన్ అయ్యారు. హౌస్ కీపింగ్ మేనేజర్గా ఒక కంపెనీలో ఒక సంస్థలో జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 13 మళ్ళీ 2 years నుండి 3 years వరకు ఆ కంపెనీలో నేను చేశాను. సో హైదరాబాద్ నుంచి మీరు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా క్లీనింగ్ సర్వీసెస్ సంబంధించిన ఒక జాయిన్ అయ్యారు. 19,000 శాలరీకి నేను మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యాను. 19,000 శాలరీ ఒక మేనేజర్గా జాయిన్ అయ్యాను. దెన్ అక్కడ నుంచి దాంట్లో కూడా అలాగా దాంట్లోనే కష్టపడి నేను వాళ్ళు నాకు ఒక 5 మ్యాన్ పవర్ 5 హౌస్ కీపింగ్ బాయ్స్ నాకు ఇచ్చి ఒక కంపెనీ అప్పచెప్తే నేను దాన్ని 50 మ్యాన్ పవర్ చేసి 50 హౌస్ కీపింగ్ బాయ్స్ ఆర్ మేల్స్ని చేశాను. నేను అంతమందిని పెంచాను ఆ కంపెనీకి కూడాను. అంత హార్డ్ వర్క్ చేసి 50 మంది వాళ్ళు నాకు ట్రస్ట్ ఇచ్చి వాళ్ళు కూడాను నన్ను నమ్మారు. అంత దాంట్లో ఆ కంపెనీలో నేను 2015 or 16 వరకు 2000 చేసిన. ఆల్రెడీ నేను బాగున్న కంపెనీ స్టార్ట్ చేశాను, కానీ అది హోల్డ్లో పెట్టి మళ్ళీ ఎంప్లాయ్గా జాయిన్ అయ్యాను. దాంట్లో జాయిన్ అయ్యి ఆ కంపెనీకి కూడా చాలా సర్వీస్ చేశాను. సో ఏ ఇయర్లో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏబిఎన్ ఫెసిలిటీస్ ఎప్పుడు స్టార్ట్? ఏబిఎన్ ఫెసిలిటీస్ అనేది 2013లో నేను ఒక నేమ్ స్టార్ట్ చేసి వదిలేసాను. మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ జాబ్ లో మానేసి మళ్ళీ మీరు 2017లో మళ్ళీ స్టార్ట్ చేశాను. చాలా ఇయర్స్ గ్యాప్ లో 2017లో మళ్ళీ నేను ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఒక నా ఫ్రెండ్తో సజెషన్ తీసుకొని ఆ ఫ్రెండ్ అన్న సజెషన్ చెప్పినాక మనకి ఎలా ఉంటుంది దీంట్లో లేబర్ అన్ని చాలా రిస్క్, లేబర్ అన్ని చాలా ఉంటాయి కదండి. దాంట్లో అసలు కంపెనీ ఏం పెట్టాలి, కంపెనీకి అసలు ఎలా వాడాలి, కంపెనీ అసలు ఎక్విప్మెంట్స్ ఎలా కొనాలి అన్నీ ఒక ఫ్రెండ్ సలహా తీసుకున్నాక నేను ఇంట్లో మళ్ళీ అప్పుడు కంపెనీ పెట్టాలంటే మనము ఇంట్లో ఫ్యామిలీతో కూడా డిస్కస్ చేయాలి కదా. మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీతో మాట్లాడాను. ఇప్పుడు మన దగ్గర అంత కంపెనీ పెట్టాలంటే దానికి సంబంధించిన మనకి ఫైనాన్స్ సపోర్ట్ కావాలి కంపల్సరీగా. ఇప్పుడు ఆల్రెడీ అమ్మ నాన్నలు మన ఈ రోజు ఎంతవరకు పెంచి ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. వాళ్ళని మళ్ళీ అడగాలంటే వాళ్ళని మళ్ళీ రెసీట్ మనం ఎంత ఏదైనా కూడా వాళ్ళని అడగాలంటే మనకి అంత ఇబ్బంది ఉంటుంది కదండి. వాళ్ళని అడగకుంటే ఇంట్లో మాట్లాడేటప్పుడు మా మిస్సెస్ మా వైఫ్ సపోర్ట్ చేసి, సరే నాకు ఉన్నదేదో నువ్వు కొన్నిదే కదా, నాకు గోల్డ్ కొన్నాం కదా, నువ్వు కొన్నిదే కదా, దాన్ని నువ్వు ఫైనాన్షియల్గా తీసుకో, డబ్బులు మనం ఎక్కడో బ్యాంక్లోనే ఎక్కడ పెట్టేసుకుని నువ్వు తీసుకొని చెప్పి ఇంట్లో ఒక 60,000 బ్యాంక్లో లోన్ తెచ్చానండి. గోల్డ్ లోన్ పెట్టి కంపెనీని స్టార్ట్ చేశారు గోల్డ్ లోన్ మేడం గారి వల్ల, బ్యాక్ బోన్ వల్ల. సో అలాగా 2017లో 60,000 రూపీస్తో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇంకో మాట, వాళ్ళకు కూడా నేను జాబ్ చేశాను కదా, వాళ్ళకు కూడా మనం ప్రాపర్గా నేను ఇలా వెళ్ళిపోతున్నా సార్ క్లియరెన్స్ ఇచ్చి బయటకు వచ్చి ఇలాగా నేను స్టార్ట్ చేశాను. ఓకే 2017లో 17 నుంచి ఇప్పుడు 2024 సో 3 + 4 7 years. సో మీ దగ్గర అసలు టోటల్గా ఎన్ని రకాల క్లీనింగ్ సర్వీసెస్ ఉంటాయి? మా దగ్గర క్లీనింగ్ సర్వీసెస్ వచ్చి విల్లాస్ క్లీనింగ్ అండి, విల్లాస్ హౌసెస్ క్లీనింగ్, ఆఫీసెస్ క్లీనింగ్, మొత్తం కిచెన్ క్లీనింగ్, గ్లాస్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, ఫ్లోర్ మిషన్తో క్లీనింగ్, పార్కింగ్ ఏరియాస్ క్లీనింగ్, రైలింగ్ అంటే స్టేర్ ప్లేసెస్ క్లీనింగ్, మన ఇప్పుడు నేమ్ బోర్డ్స్ ఉంటాయి కదండి మన ఆఫీసెస్ కానీ వాటి క్లీనింగ్, బయట అవుట్డోర్ క్లీనింగ్ అంటే మనం లోపల చేస్తాం, బయట అవుట్డోర్ క్లీనింగ్ కూడా మా దగ్గర ఉంటుంది. ఓకే మన రోప్స్ వేసుకొని గ్లాస్ క్లీనింగ్ చేస్తూ ఉంటాం. మొత్తం ఎక్స్ట్రా చాలా క్లీనింగ్స్ మనం అన్ని క్లీనింగ్స్ ఉన్నాయండి సర్వీస్. అందులో ఏబిఎన్ ఫెసిలిటీస్లో ఇది స్పెషలైజేషన్ ఉంటుంది అనేది ఏదైనా ఒక సర్వీస్ గురించి ఏమైనా చెప్పగలరు? డీప్ క్లీనింగ్ అండి, ప్లాట్ డీప్ క్లీనింగ్ అనేది మా వర్కర్స్ కానీ ట్రైనర్ చాలా బాగా చేస్తామండి. అది అసలు మనకి మా కంపెనీ ఇదే ఫుల్ హోమ్ డీప్ క్లీనింగ్ అండి, మా కంపెనీ ట్యాగ్ లైన్ ఫుల్ హోమ్ డీప్. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు డీప్ క్లీనింగ్ అనేది మీ మెయిన్ సర్వీస్లో ఒకటి అన్నారు. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉంటుంది? మా క్లీనింగ్ సర్వీసెస్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది 100% ఇవ్వలేమండి. ఇవ్వలేము ఎవరైనా. ఓకే డైరెక్ట్ గా మాట చెప్పేస్తున్నారు, పర్వాలేదు డైరెక్ట్ గా చెప్పేస్తాను అంటే అందరూ చెప్తారు 100% ఇస్తామని, అది ఇవ్వలేరు. మేము ఎందుకు చెప్తామంటే అది క్లీనింగ్ అనేది 90% ఇవ్వగలమండి. ఇప్పుడు కస్టమర్ మనం ఎంత చేసినా కస్టమర్కి ఏది కనబడినా మనం చేయాల్సి వచ్చింది. మా ఎగ్జిక్యూటివ్స్ కానీ మా పెస్లు టీం కానీ మొత్తం చూసినా సరే అది 90% మనం ఇవ్వగలుగుతాం. కస్టమర్ చూసినాక ఏదైనా ఉందా, ఇప్పుడు క్లీనింగ్ అనేది ఇప్పుడు నేను చూసినా మీరు చూసినా ఎంత క్లీనింగ్ అయిపోయినా ఎక్కడో చిన్నది కనబడుతుంది. అప్పుడు 100% ఇచ్చినట్టు ఎలా అవుతుంది చెప్పండి? ఓకే అవదు. అది చెప్పేది అనేది మార్కెట్లో చెప్తా ఉంటారు, నేను కూడా చెప్తా 100% అనేది. నేను ఉన్నది ఫ్యాక్ట్గా మనం ఇలా సార్ ఇది చెప్పిన మాట మూలంగా చూసే వ్యూయర్స్
100% క్లీనింగ్ సర్వీస్ ఇవ్వలేరు అని అనుకుంటే అది అంతేనండి. అది మనము ఇప్పుడు ఎవరు ఇవ్వలేరా అని అనుకుంటే ఇస్తాం అంటాం, కానీ అది జరగదు. క్లీనింగ్ అనేది అసాధ్యం అండి అది. ఓకే, క్లీనింగ్ ఇండస్ట్రీలో 100% అనేది ఇంపాసిబుల్. అందరూ చెప్తారు, కానీ 90% మనం 100% కింద ట్రీట్ చేయాలి. సో ఇది డైరెక్ట్ ఆన్సర్. అంతే. ఓకే, ఇప్పుడు మీరు చేసిన సర్వీసెస్ లో కొంతమంది క్లయింట్స్ ఉంటాయి, ఈ క్లీనింగ్ అవ్వదు, చాలా కష్టం అని. అలాంటివి కూడా మీ ద్వారా ABN ఫెసిలిటీస్ ద్వారా క్లీనింగ్ చేసి సక్సెస్ అనేది ఉన్న స్టోరీస్ ఏమైనా ఉన్నాయండి సార్? ఒకసారి ఏమైనా చెప్తారా? సమ్ కస్టమర్ మన టెర్రస్ ఏరియాలో వుడెన్ టైల్స్ అని ఉంటాయి, కొద్దిగా అది మ్యాటీ ఫినిష్ ఉంటాయండి. అది పెయింటింగ్ వేసినప్పుడు యాక్చువల్లీ మనకి ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఏమైనా వాళ్ళు అలా చేయకోకుండా పెయింటింగ్ వేసేసారు. పెయింటింగ్ దాని మీద పడింది. మామూలుగా క్లీన్ చేస్తే, స్మూత్ గా క్లీన్ చేస్తే ఏదైనా వెళ్ళిపోద్ది, కానీ కొద్దిగా అది మ్యాటీ ఫినిష్ అంటే కొద్దిగా గరుగ్గా ఉంటాయి. అవి పోవని వేరే వాళ్ళు కూడా వాళ్ళకి చెప్తే నేను వెళ్ళి దాంట్లో చూసి, అసలే మన దగ్గర ఉన్న కెమికల్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి. ఇప్పుడు గ్లాస్ క్లీనింగ్ ఒకటి ఉంటుంది, ఫ్లోర్ క్లీనింగ్ ఒకటి ఉంటుంది, బాత్రూమ్ క్లీనింగ్ ఒకటి ఉంటుంది, వాల్ క్లీనింగ్ ఒకటి ఉంటుంది, గ్లాస్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ని 2-3 మిక్స్ చేసి నేను సొల్యూషన్ చేసి ఆ కెమికల్స్ ద్వారా మా మిషన్, అదే క్లీనింగ్ మిషన్తో చేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా మంది 2-3 సర్వీస్ వచ్చి వాళ్ళు చేయనంటే నేను అది చేసి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఈ రోజు కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళు నాకు ఈ రోజు KME విల్లాస్ మంచి పెద్ద కంపెనీ. ఈ రోజు కూడా గుర్తు పెట్టుకున్న మేడం ఫోన్ చేసి నాకు మీకు AMC సర్వీస్ ఇస్తానని చెప్పి రమ్మన్నారు. ఇవాళ ఇంతకు ముందు మీకు వెళ్ళి వచ్చాను. ఓకే, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. సో అదే ఇంపాక్ట్ మీకు చేయలేరు అనుకున్నవి కూడా మేము చేసినప్పుడే కదా అవి మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి ఒక స్టోరీ. క్లీనింగ్ అనే దాంట్లో నేను చెప్పేది చెయ్యలేదు, ఇది పోదు అనేది ఉండదండి. ఓకే, చేయగలం. సో ఇప్పుడు మీరు ఇందాక కెమికల్స్ లిస్ట్ చాలా చెప్పారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కెమికల్స్ ఉంటాయని. మీరు ఏ కంపెనీ కెమికల్స్ వాడుతుంటారు? నేను హూహు కెమికల్స్ వాడతానండి, ప్లస్ టాస్కీ కెమికల్స్ కూడా వాడతానండి. ఓకే, అవి మన ప్రభుత్వంతో అప్రూవ్ వచ్చిన కెమికల్స్ అండి అవి కూడా. ఓకే, సో మీకు ప్రైజింగ్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ అవి బాగా? ప్రైజింగ్ అంటే నేను దాంట్లో ఇప్పుడు మనం క్లీనింగ్ సర్వీసెస్ ఇవ్వాలంటే ప్రైజింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వనండి. ప్రైజింగ్ ఏదైనా తీసుకుంటాను, ఆ కెమికల్స్ బాగుంటాయి కనుక మనం దానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ప్రైజింగ్ చూడండి, క్వాలిటీ బాగుందంటే నేను అవి తీసుకుని చేస్తానండి. సో ఇప్పటిదాకా మీరు ప్రొడక్ట్స్ గురించి చెప్పారు, మీరు వాడే కెమికల్స్ గురించి. సో ఎక్విప్మెంట్, ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు? అంత లేటెస్ట్ వాడుతున్నారు? లేటెస్ట్ అండి మన దగ్గర ఉన్న లేటెస్ట్ క్లీనింగ్ స్క్రబ్బింగ్ మిషన్ అని ఉంటుంది. స్క్రబ్బింగ్ మిషన్స్ మన దగ్గర 3 ఉన్నాయండి. వాక్యూమ్ క్లీనర్స్ వచ్చేసి 5 దాకా ఉన్నాయి. హ్యాండ్ మిషన్స్ వచ్చి 5 దాకా ఉన్నాయి. హ్యాండ్ మిషన్స్ అండి, హ్యాండ్ తో వచ్చేసి హ్యాండ్ తో కూడా మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద మిషన్ అంటే ఇప్పుడు స్క్రబ్బింగ్ అంటే పెద్దగా ఉంటుంది. ఆ మిషన్ కొన్ని చోట్లకి వెళ్ళదు, అదే ప్లేస్ చాలదు కదా, దాని ప్రకారం మనం హ్యాండ్ మిషన్ అని చిన్న మిషన్ దాంతో కూడా చేయొచ్చు. ఓకే, దాని మూలంగా ఎక్కువ డీప్ క్లీనింగ్ లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద ప్లేస్లో వేసిన మొత్తం మిషన్ వెళ్తుంది, చిన్న ప్లేస్లోకి వెళ్ళాలంటే అది ఒక తక్కువ ప్లేస్ ఉండేదానికి మిషన్ వెళ్ళని ప్లేస్లో కూడాను మనం క్లీన్ చేయాలంటే హ్యాండ్ స్క్రబ్బింగ్ మిషన్ వాడతాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ క్లీనింగ్ ప్రాసెస్లో ఈ కెమికల్స్, ఈ మిషనరీస్ ఇవి వాడుతున్నప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకుంటారు? అసలు అన్ని అది ముఖ్యమండి. అసలు ఇప్పుడు మనం వాడేవన్నీ కెమికల్స్, అది ఏదైనా ఎవరికైనా ఇంజూరీ అవుతూ ఉంటుంది. గగుల్స్ అని, కళ్ళజోళ్ళు, మాస్క్, హ్యాండ్ గ్లౌజెస్ ప్రతిదీ వాడుతుంది. ఓకే, సో అవుట్ సైడ్ సంబంధించి మీ దగ్గర పనిచేసే అందరికీ సేఫ్టీ అండి. ఇప్పుడు అవుట్ సైడ్ గ్లాస్ చేసేటప్పుడు బయట రోప్ వేసుకొని దిగుతాడంటే దాంతోకి చాలా సేఫ్టీ వాడాలి. సేఫ్టీ బెల్ట్లు అని, సేఫ్టీ మెజర్మెంట్స్ అని, హై క్వాలిటీ మనం చాలా కాస్ట్ చేసి కస్టమైజ్ చేసి మనం. ఎప్పుడన్నా దాని మూలంగా ఇష్యూస్ అయినవి ఏమన్నా మీకు? అసలు ఇప్పటి వరకు అట్లాంటి ఇష్యూస్ ఏం లేవండి ఇప్పటిదాకా. అసలు దానికి 2 సేఫ్టీస్ ఉంటాయి, బెల్ట్ ఉంటుంది ప్లస్ మళ్ళీ డ్రెస్ కూడా ఉంటుంది. ఓకే, సో మీరు మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ గురించి సేఫ్టీ గురించి చెప్పారు. అట్ ద సేమ్ టైం అదే కెమికల్స్కి ఆ ఇంట్లో ఉన్న మీ క్లయింట్కి కూడా సేఫ్టీ ఉండాలి కదా, దాని ప్రికాషన్స్ ఎలా ఉంటుంది? మనకి మేము వాడే కెమికల్స్ అనేవి మేము చెప్పే కదండి, ఓహో కెమికల్స్ అంటే అవి న్యూట్రల్ కెమికల్స్ అండి. వాళ్ళు ఆల్రెడీ కెమికల్స్ వాళ్ళు అసలు మన గవర్నమెంట్ సర్టిఫికేట్ చేసి ఇచ్చిన కెమికల్స్, న్యూట్రల్ కెమికల్స్. దానివల్ల ఏమి డ్యామేజ్ అవ్వవు. డ్యామేజ్ అయ్యే కెమికల్స్ మన లోకల్ కెమికల్స్, చాలా మంది క్లీనింగ్ సర్వీస్ లోకల్ కెమికల్స్ యాసిడ్ అని, పెనాయిల్ అని వాడుతూ ఉంటాం. అవి మనం అసలు వాడమండి. నేను చెప్పే కదండి, కెమికల్స్ అనే దాంట్లో కాస్ట్ అనేది నేను చూడను. కస్టమర్ సాటిస్ఫైని మన దగ్గర చేసే వర్కర్స్ సేఫ్టీ ప్రకారంగా మనం వాడతాం.
నైస్. సో మీరు ప్రొడక్ట్స్ గురించి అలాగే ఎక్విప్మెంట్ గురించి చెప్పారు, బాగుంది. సేఫ్టీ గురించి కూడా చెప్పారు. బట్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత దానికంటూ ఒక సస్టైనబిలిటీ ఉంటుంది కదా, అంటే ఎన్ని రోజుల వరకు అది మళ్ళీ ఆ క్లీనింగ్నెస్ మెయింటైన్ అవుతుంది అని. సో దాని గురించి మీరు ఏం చెప్పారు? దాని గురించి అంటే యూజెస్ గురించి అండి. మనం యూజ్ చేసిన దాన్ని బట్టి అది మళ్ళీ చేయాలని వస్తుంది. ఇప్పుడు యూజ్ చేయలేదు అనుకో, మేము క్లీన్ చేసినాక ఒక బాత్రూమ్ ఉంది దానికి, అది డోర్ పెట్టి ఉంది, అది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. యూజ్ చేశారు అనుకోండి, ఇప్పుడు 2 members 3 members యూజ్ చేయండి, దానికి 1 month 2 months అలాగే మనం టైం అనేది దానికి సఫిషియెంట్గా ఇవ్వలేమండి. యూజెస్ని బట్టి మనం చేసుకుంటాం అంతే. జనరల్గా డీప్ క్లీనింగ్ అనేది మీరు మేజర్గా మన సర్వీసెస్లో మేజర్దని మీరు చెప్తూ ఉంటారు. సో ఆ డీప్ క్లీనింగ్ సర్వీసెస్కి ఒక హాల్ లాంటి ప్లేస్ ఉందనుకోండి, దాంట్లో ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకోవాలి యాజ్ రెగ్యులర్గా? ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు, ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు 2 or 3 months ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది. 2 or 3 months. ఎందుకంటే ఇల్లు అన్నాక రోజు క్లీనింగ్ అయితే రోజు మామూలు క్లీనింగ్ వేరు, డీప్ క్లీనింగ్ అంటే 2 or 3 months ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. డిఫరెన్స్ ఏంటండి? జనరల్ క్లీనింగ్ అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఊడ్చి మాపింగ్ చేస్తారండి, ఉన్న డస్ట్ వరకే పోతుంది. డీప్ క్లీనింగ్ అదే మన జనరల్ క్లీనింగ్ అండి. డీప్ క్లీనింగ్ అనేది దానికి పట్టిన డస్ట్ మొత్తం మనం పోతుంది మనం చేసేటప్పుడు. అంటే మనం ఏం చేస్తే ఆ కెమికల్స్ కానీ మిషనరీ వాడతాం కదా, అది స్క్రబ్ చేసేటప్పుడు టైల్స్ ఉన్న మురుగు, దానికి పట్టిన మురుగు కూడా పోతుంది. కార్నర్స్ అయ్యింది. ఇప్పుడు ఇంట్లో పని మనిషి ఉందండి, జస్ట్ రోజు ఒక క్లాత్ పెట్టి తుడుస్తుంది, జస్ట్ మాపింగ్ చేస్తుంది, జస్ట్ అంతవరకే. అది కాకుండా సఫిషియెంట్గా క్లీనింగ్ కావాలంటే వాళ్ళకి అంతమంది చేయలేరు. వాళ్ళకి తెలియదు కదా ఏం కెమికల్స్ వాడాలి, ఎలాగ వాడాలి, ఇంట్లో వాళ్ళకి తెలియదు. దాని ప్రకారం మనం చెప్తే మనం వెళ్ళి క్లీన్ చేస్తాం. 2 to 3 months ఒకసారి క్లీన్ చేయించుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇవన్నీ చేయడానికి మీకు టీం కావాలి. ప్రెసెంట్ మీ దగ్గర ఎంతమంది టీం ఉన్నారు? మా దగ్గర అండి టీం 20 members దాకా ఉన్నారు. 20 members అంటే 20 members 4 teams అవుతాయండి. ఓకే. 4 teams. ఈ రోజు నాకు కస్టమర్ అదే 5 members కూడా నాకు కస్టమర్స్ ఫోన్ చేసి మనకి సర్వీస్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. 20 members. ఓకే. సో ఇప్పటిదాకా మీకు ఎంతమంది నెట్వర్క్ ఉంది విజయవాడలో? ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు? 5,000+ సార్. 5,000+ ఈ 7 years లోనే? 7 years లోనే. ఓ వెరీ నైస్. నన్ను ట్రస్ట్ చేసిన వాళ్ళు ఈ రోజు కూడా ఎప్పుడు నేను వాళ్ళు ఇంట్లో దిగిన అంటే ఇంట్లో కొత్త ఇంట్లో దిగినప్పుడు అంటే రెగ్యులర్గా చేయరు, వాళ్ళకి తెలిసిన ఇంట్లో పని మంచి పెట్టి చేసుకుంటారు. రెగ్యులర్గా వాళ్ళకి అవసరమైతే ఇంట్లో 2 years బ్యాక్ చేసిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఒకసారి వచ్చి చూడమ్మా క్లీన్ చేయమని అడుగుతారు సార్ వాళ్ళు. ఓకే. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, ఎవరైనా కావాలంటే వాళ్ళు 2 years చేసి ఉంటాను కదా, వాళ్ళు గుర్తు పెట్టుకుని ఈ రోజు కూడా నాకు ఫోన్ చేసి మా సర్వీస్ తీసుకుంటారు. సో అలాంటప్పుడు మీరు విజయవాడైనా ఇంకా అదర్ ఏరియాస్ లో కూడా చేస్తారా? జనరల్ విజయవాడ కాదు, మన ఏపీ మొత్తం చేస్తాను సార్. ఏపీ మొత్తం చేస్తాను, ప్లస్ తెలంగాణలో కూడా హైదరాబాద్ వరకు చేస్తాను. సో అలాంటప్పుడు మీకు ఇంతమంది క్లయింట్స్ లో ఎవరైనా మంచి సెలబ్రిటీస్ తో ఎవరి దగ్గర క్లీనింగ్ సర్వీస్ చేసి ఉన్నాయా? సెలబ్రిటీస్ అంటే ఎవరు లేరు కానీ మంచి బిజినెస్ పీపుల్స్ కానీ. ఎవరెవరు? ఇప్పుడు మనకు క్లయింట్స్ కేఎంఈ వివాన్ అండి, ప్లస్ మన అమరావతి అపర్ణ, ఓకే, మిడ్ వ్యాలీ సిటీ, ఓకే, అక్కడ మన సీకే కన్వెన్షన్ సెంటర్ సంపత్ గారి, సిఏ కన్వెన్షన్ సెంటర్ మన ఇక్కడ గొల్లపూడి దగ్గర ఉండేది, ప్లస్ ఎనీ టైమ్ ఫిట్నెస్ క్లీనింగ్ సార్. అది డైలీ మనకి ఏఎంసీ ఇస్తాం సార్, మల్టీఫిట్ సర్వీసెస్, మల్టీఫిట్ జిమ్. సో పొలిటికల్ ప్రకారంగా ఎవరన్నా వాళ్ళ దగ్గర మీరు చేసిన ఉన్నాయి క్లీనింగ్ సర్వీస్? పొలిటికల్ ప్రకారంగా అంటే అసలు మన బోండమ్మ గారు ఆ ఇంట్లో మేము డీప్ క్లీనింగ్ సర్వీసెస్ చేసాం సార్. ఓకే. సో అలాగే మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్? ఎక్స్పాన్షన్ ప్లాన్ వచ్చి ఫుల్గా వైజాగ్లో మన టీంని ఏర్పాటు చేసి ఒక ఆఫీస్ తీసుకొని, అలాగే హైదరాబాద్లో కూడా ఒక ఆఫీస్ తీసుకొని ఇక్కడ నుండి ఇప్పుడు మేము సర్వీస్ చేస్తున్నామండి ట్రావెల్గా. అక్కడ కూడా మనం మొత్తం మన సర్వీసెస్ ఎక్స్పాండ్ చేయాలని నేను అనుకుంటాను. ఏపీలో ఇంకా బ్రాంచ్లు పెట్టాలి? ఏపీలో బ్రాంచ్లు ప్లస్ తెలంగాణలో కూడా బ్రాంచ్లు పెడదామని. ఆంధ్ర తెలంగాణలో బ్రాంచ్లు పెట్టాలి, ఏబిఎన్ ఫెసిలిటీస్ సర్వీసెస్ని నేను ఇంకా ఎక్స్పాండ్ చేయాలని నేను అనుకుంటాను. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా మీరు అచీవ్ అవుతారు మీరు అనుకున్నది. అట్ ద సేమ్ టైం ఫైనల్గా మీ విజన్ ఏంటి? డీప్ క్లీనింగ్ సర్వీసెస్ లో ఒక ఎవల్యూషన్ తీసుకురావడానికి మీ ఒక విజన్ ఏంటి? నా ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలో నా రాష్ట్రము నా దేశం కూడా అంతే శుభ్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. వాహ్, సూపర్ సార్. ఖచ్చితంగా నా సపోర్ట్ ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. వెరీ నైస్ మీటింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విఠల్ గారు. చూశారుగా, ఇప్పుడు జరిగిన ఇంటర్వ్యూలో మన ఏబిఎన్ ఫెసిలిటీస్ బావాజీ నాయుడు గారు తన విజన్ చాలా క్లియర్గా చెప్పారు. తన ఇల్లు ఎలా శుభ్రంగా ఉండాలనుకుంటున్నారో తన రాష్ట్రం తన దేశం కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా నేను
నా ఇల్లు శుభ్రంగా ఉంచడానికి నా సపోర్ట్ 100% ఉంటుంది. అలాగే మరి మీ సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. దిస్ ఈజ్ విఠల్ సైనింగ్ ఆఫ్.